స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తుపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ అంశంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావుతో పాటు సీనియర్ నేతలు కలిశారని వెల్లడించారు. పొత్తు విషయంపై ఇప్పటికే రేవంత్తో చర్చించామని, ప్రకటన వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని రేవంత్ చెప్పినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ బలంగా ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిందని స్పష్టం చేశారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే అర్థం ఉంటుందని, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియని మనం మాట్లాడుతున్నాము. ప్రస్తుతం అయితే సంబంధంతో ఉన్నాం కదా అని చెప్పారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తే వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళ పైకి ఏదేమైనా వాళ్ళ ఆలోచన లేకుండా మేము మాత్రం మాకున్నటువంటి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా సర్పంచ్, ఎంపీటీసీగా చేస్తాం. అందులో కూడా హిందూ నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్లో సాగించిన నేనే ఎమ్మెల్యే ఉండి ఉన్నప్పుడు మేము సగలిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ ప్రాతిపదిక ఉంటే మంచిది ఆలోచిస్తాం. ఎందుకంటే బలమైన నియోజకవర్గంలో మేము కూడా లోకల్గా స్థానిక సంస్థలలో గెలవడం అనేది ప్రజా సంక్షేమంకి లేదా బడుగు బలహీన వర్గాలకి సంబంధించి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి కమ్యూనిస్టులు